కావలి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రీవెన్స్ సందర్భంగా ఈ రోజు కావలి ఆర్డీఓ ఆఫీసులోకి రావడం జరిగింది. నాకు వచ్చినటువంటి వివిధ ఫిర్యాదుల మీద ఒకసారి ఆర్డీఓ గారితో గ్రీవెన్స్ సెల్లో మాట్లాడదామని తెలుసుకునే నిమిత్తం ఇక్కడ రావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఒక తల్లి తన భర్తను కోల్పోయి 2021లో పిడుగుపాటుకు తన భర్తను కోల్పోతే ఆ తల్లికి రావాల్సిన కాంపన్సేషన్ అమౌంట్ 4 లక్షల రూపాయలు దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిస్థితి ఆ తల్లి ఎదుర్కోవటం. ఆ తల్లి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని యొక్క స్టేటస్ ఎక్కడ ఉంది, ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈరోజు నేను మొట్టమొదటి గ్రీవెన్స్ సెల్కి రావడం జరిగింది. అధికారులందరూ కూడా త్వరితగతిన స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అప్పటి ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి కూడా 4 లక్షల రూపాయలు పిడుగుపాటు గురై ఒక పేద నిరుపేద చనిపోతే ఎక్స్గ్రేషియా కింద ఇవ్వాల్సినటువంటి త్వరితగతిగా ఇవ్వాల్సినటువంటి 4 లక్షల రూపాయలు గత 3 సంవత్సరాల నుంచి ఇవ్వనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో చవిచూస్తున్నాం. అందుకనే ఆ సందర్భంగా ఈ రోజున ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంలో పాత ఊరికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పొలాలకు సంబంధించిన పంట కాలువలు బూడ్చారని, ఆ పంట కాలువలకు అన్ని మరమ్మతులు చేయమని చెప్పి, ఎక్కడైతే గుంటలు పోరంబోకు స్థలాలన్నీ కూడా ఆక్రమణలకు గురి ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించండి అని చెప్పి వాళ్ళు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వటం సందర్భంలో నాకు కూడా వాళ్ళు వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నేను కూడా కావలి బాగుండాలి, కావలి చుట్టుపక్కల ఎక్కడ కూడా వర్షాలు కురిస్తే డ్రైనేజ్ వాటర్ పోకుండా అబ్స్ట్రాక్ట్ కాకూడదు, కావలి చుట్టుపక్కల ఉన్న కాలువలన్నీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, అది మా పార్టీ వాళ్ళైనా కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి తప్ప సామాన్యుల చేతిలో ఉండటానికి లేదనేటువంటి దాని మీద నేను కూడా ఆర్డీఓ గారికి తెలియజేయడం కూడా జరిగింది. ఎంతటి వారైనా కావలిలో పేదవాడు ఆక్రమించుకొని మాగాన్ని చేసుకుంటే కన్సిడర్ చేస్తాం తప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకుని లేఅవుట్ల రూపంలో కానీ వేసుంటే ఎన్ని ఎకరాలన్నా బయటికి తీస్తామని కూడా ఈ సందర్భంగా మళ్ళా రైతులందరూ కూడా హామీ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ప్రభుత్వ ఎకరా కూడా ఆగదు. చట్టం తన పని చేసుకోబోతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, గతంలో పనిచేసిన అధికారులు, గతంలో పనిచేసిన 0 నుంచి పెద్ద స్థాయి దాకా అధికారుల యొక్క అందరికీ తెలిసి జరిగింది కాబట్టి వాళ్ళ స్కిన్ కాపాడుకునే దానికి ఇంకా చాలా భూముల్ని బయటికి తీయటంలో చాలా అలసత్వంలో ఉన్నారు. అతి తొందరలోనే నూతన అధికారులు వస్తారు. కావలిలో చుట్టుపక్కల జరిగినటువంటి ప్రతి అవినీతి భోగతం బయటికి తీస్తారు. తప్పకుండా ఇది కావలి ప్రజల సొత్తు, ఏ ఒక్కడి సొత్తుగా ఉండటానికి లేదు. ఇది కావలి ప్రజల సొత్తు. దురదృష్టం, కావలిలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా శాంక్షన్ చేసి భవనం కట్టాలంటే భవనం కట్టడానికి కూడా ల్యాండ్ లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కావలిలో ఉంది. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమికి ఎవరో ఒకరు ఆక్రమించుకొని ఉన్నారు. అన్నీ తీస్తాం. జగనన్న లేఅవుట్లో జరిగినటువంటి భోగోతాలు కూడా అన్నీ బయటపడి ఉన్నాయి. ఒక ఇంట్లో తండ్రి పేరు మీద, తల్లి పేరు మీద, తన పేరు మీద, భార్య పేరు మీద, కొడుకు పేరు మీద, కూతురు పేరు మీద, ఆఖరికి మైనర్ అయిన మనవడి పేరు మీద కూడా ఆధార్ కార్డుల మీద పట్టాలు తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూడటం జరిగింది. అన్ని విచారణ జరుగుతాం, అన్నీ బయటకు తీస్తాం. కావాలని ఒడిసి పట్టుకుని కాపాడుకునే దాంట్లో కావ్య కృష్ణారెడ్డి ముందుంటాడు. ఆక్రమణదారులని ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా బంధువులైనా, నాకు రాజకీయంగా ఎన్ని అన్నదండలు ఉన్నా, ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టదలిసిన కావలిని ప్రక్షాళన చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చా. కావలి ప్రజల దీవెనలు ఉన్నంతకాలం కావలిని భద్రంగా కాపు కాస్తా, కావలిని రక్షించుకుంటా.